చూస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ అట్లీస్ట్ ఒక కొత్త అటెంప్ట్ ని జనాలు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ గోయింగ్ టు ద థియేటర్స్. సో వైష్ణవ్ గారు, అంటే ఫన్నీగా అడుగుతున్నాను, ఆయన దెయ్యం వెనక లవ్ మీ అని తిరుగుతుంటే యాజ్ ఎ హీరోయిన్ మీరు ఏం చేశారు? నేను వద్దు దయ్యంతో డేంజర్ అని చెప్తూనే ఉన్నాను, బట్ వినలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ వేరేవి రావడం, అసలు దయ్యం ఎందుకు, దయ్యంతోనే లవ్లో ఎందుకు పడాల్సి వచ్చింది అనేవి చాలా క్లియర్ అండ్ ఎమోషనల్ డ్రామా ఒకటి నడుస్తుంది. ఇట్స్ వెరీ ఫన్నీ. సో అంటే నిన్న థియేటర్స్ లో రెస్పాన్స్ మీరు చూసారు, ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్న ట్విస్ట్ కి కరెక్ట్ గా మేము ఏదైతే ఇక్కడ ఆడియన్స్ కి ఇట్లా ఒక వావ్ మూమెంట్ వస్తుంది, లేకపోతే ఇట్లా థియేటర్ లో అరుస్తారు కదా ఇట్లా, సో మేము ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చాయి. సో వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ యా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ నేను చెప్పినట్టే కొంచెం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే మేము చూపించే దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నారు. సో నేను అదే చెప్తున్నా, ఇట్స్ ప్యూర్. అంటే అదేంటి హారర్ లేదు అని కొంతమంది, అదేంటి మీరు అందరు హారర్ సినిమా మేము ఇక్కడ క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నా, హారర్ సినిమా కాదు ఇది, గోస్ట్ లవ్. అంటే దయ్యం ఉంది అంటే అది హారర్ అయిపోదు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొత్త టైప్ ఆఫ్, మేము ఒక గోస్ట్ లవ్ అనేది చూపించాం. అదొక ఎమోషనల్గా ఉంటుంది, ట్విస్ట్ ఉంటాయి, థ్రిల్లింగ్గా ఉంటుంది. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ హారర్ అంటారా కానీ హారర్ లేదు అని అంటున్నారు. సో ఇట్స్ అన్ ఎమోషనల్ డ్రామా. బట్ ఒకటే హ్యాపీ ఏంటంటే కొత్త అటెంప్ట్ని ట్రై చేసి జనాలు థియేటర్స్కి వచ్చి ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు పాపం ఈ 10 days సినిమాలు లేకుండా థియేటర్స్ కొన్ని క్లోజ్ కూడా అయిపోయాయి. సో అట్లీస్ట్ అంటే మాకు హ్యాపీ ఏంటంటే అట్లీస్ట్ జనాలు థియేటర్కి వస్తున్నారు. అంటే మాది ఒక చిన్న సినిమా, ఒక కొత్త అటెంప్ట్ అయినా, చిన్న సినిమా కొత్త అటెంప్ట్ కి జనాలు వస్తున్నారంటే ఇంకా పెద్ద సినిమా వస్తే ఆలోచించండి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ప్రేక్షకులు చూసేటువంటిది. సో అది కూడా హ్యాపీయే కదా. కంటెంట్ ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చారు వీళ్ళు అని చెప్పి థియేటర్స్ కి వస్తున్నారు.